నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై సిబిఐ ఎంక్వైరీ వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా. మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ ఈ సందర్భంగా హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఆయన్ని ఇరిగేషన్ మినిస్టర్ గా తొలగించారని కవిత అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావుల వల్లనే కేసీఆర్ పై అవినీతి మరకలు పడుతున్నాయని కవిత మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఆ అవినీతి అనకొండల మీద ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్న వారి పేర్లు మొదటిసారిగా బయట పెడుతున్నా అని పేర్కొన్నారు కవిత. బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావుపై కీలక ఆరోపణలు చేశారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళ స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని కవిత బహిరంగంగా చెప్పారు. హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపించడం జరిగింది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెలంగాణలో ఒక సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. మేమంటే మేం కాదని ఒకరి మీద ఒకరు తోసుకున్న పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఇదే తరుణంలో బీఆర్ఎస్ లో ఆమె ఉంటూ కూడా అంటే తన తండ్రి దగ్గర ఉన్న వారి పేర్లు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదేమైనా సరే ఇప్పుడు కవిత ఈ పేర్లను బయట పెట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే హరీష్ రావు ఈ కుట్రకు పాల్పడ్డారంటారా? మీ అభిప్రాయం ఏంటి? హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వారి వల్లనే కేసీఆర్ పై నిజంగానే అవినీతి మరకలు పడుతున్నాయంటారా? మరి కవిత చేసిన ఈ కామెంట్స్ గురించి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.